ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులకు సూచనలు చేశారు. ఏపీ వ్యాప్తంగా 927 అభ్యంతరాలు సూచనలు రావడంతో అధికారులతో సమీక్షించారు. నెల్లూరు జిల్లాలోకి గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలు చేర్చనున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ ను జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణం పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ కు బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్ లోను, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ లోను చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పులు చేయలేదు. నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లుగా కొనసాగించాలని సీఎం సూచించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్ కు మార్చడంతో పాటు అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్ కు మార్చనున్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ కు, అద్దంకి రెవెన్యూ డివిజన్ లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జేపంగులూరు, కొరిసపాడు మండలాలను ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయనున్నారు. కందుకూరు డివిజన్ లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు మిగిలిన 2 మండలాలైన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్ లోకి మార్పు చేయనున్నారు. కనిగిరి రెవెన్యూ డివిజన్ లోని మరిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ లోకి మార్చనున్నారు. ఇదిలా ఉంటే పలమనేరు డివిజన్ లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్ కు మార్చనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్ లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు మార్చనున్నారు. సదు, సోమల మండలాలను పీలేరు రెవెన్యూ డివిజన్ కు మార్చనున్నారు. సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకసిర డివిజన్ ను ఏర్పాటు చేయడంతో పాటు కదిరి రెవెన్యూ డివిజన్ లోని ఆమదగురు మండలాన్ని పుటపర్తి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయనున్నారు. పుటపర్తి రెవెన్యూ డివిజన్ లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్పు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది.